మార్చి 29 తేదీన అనగా శనివారం పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద గిరిజన సమస్యలపై జరుగుతున్న ధర్నాకు సంబంధించిన గూఢపత్రాలు ఈ రోజు అనగా శుక్రవారం గిరిజన సంఘ ఆధ్వర్యంలో కొమరాడ మండల కేంద్రంలో విడుదల అనంతరం నిరసన. అన్ని గిరిజన గ్రామాలకు రహదారి సౌకర్యాలు కల్పించాలి. అన్ని జీవో నంబర్ 3 పాడబందికి అమలు చేయాలి. గిరిజన హక్కులను కాపాడాలి. 29వ తేదీన ధర్నాన్ని జయప్రదం చేయాలి. మార్చి 20వ తేదీన గిరిజన సమస్యలపై జరుగుతున్న ధర్నాన్ని జయప్రదం చేయాలి. పార్వతీపురం మండ్యం జిల్లా కొమరాడ మండల కేంద్రంలో గిరిజన సంఘం ఆధ్వర్యాన గిరిజనులందరితో కలిసి ఈరోజు ఇక్కడ మార్చి 20వ తేదీన పార్వతీపురం కలెక్టర్ కార్యాలయం వద్ద ఆదివాసీ గిరిజన సంఘం ఆధ్వర్యంలో జరుగుతున్న ధర్నాన్ని జయప్రదం చేయాలని కోరుతూ ధర్నాకు సంబంధించిన గోడపత్రికలు విడుదల చేయడం జరిగింది. ఇలాంటి సందర్భంలో ఈరోజు ఐటీడీఏలు ఉన్నాయండి. మన పార్వతీపురం మన్యం జిల్లాలో చేతంపేట పార్వతీపురం ఐటీడీఏలు ఉన్నాయి. ఈ ఐటీడీఏల కోట్లాది డబ్బులు గిరిజనులకు వచ్చినప్పుడు కూడా గిరిజనులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర లేక ఈరోజు ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. కాబట్టి ఇలాంటి సందర్భంలో 80 కేజీల జీడిపప్పు జీడిపెక్కలు 16,000 రూపాయలు కొనుగోలు చేయాలి. అన్ని గిరిజన గ్రామాలకి రహదారి సౌకర్యాలు కల్పించాలి. అలాగే ఇంజనీరింగ్ కాలేజు నిర్మించాలి. అలాగే పీజీ కాలేజ్ నిర్మించాలి. గిరిజన విద్యార్థులు ఆదుకోవాలని కోరుతున్నాం. ముఖ్యంగా జీవో నెంబర్ 3ను పగడబందికి అమలు చేయాలి. 1/70 చట్టాన్ని అమలు చేయాలి. అన్ని గిరిజన గ్రామాలను 1/70 చట్టాల్లో చేర్చాలి. కొన్ని గిరిజన గ్రామాలు 1/70 చట్టాలు ఉండడం వల్ల మిగతా గ్రామాలు గిరిజన లేకపోవడం వల్ల గిరిజన యువకులందరూ కూడా ఈరోజు రోడ్ల పాలయ్యే పరిస్థితి ఉంది. ఎంత చదువుకున్నా సుఖం లేని పరిస్థితి ఉంది. ఈరోజు పక్క శ్రీకాకుళం జిల్లాలో జీడి పరిశ్రమలు ఎక్కడ పడితే అక్కడ ఉండడం వల్ల జీడి కిలో 200 రూపాయలు కొనుగోలు చేసే పరిస్థితి ఉంది. ఇక్కడ జీడి పరిశ్రమ మన పార్వతీపురం మన్యం జిల్లా లేకపోవడం వల్ల మధ్య దళారులు 60 రూపాయలకి 70 రూపాయలకి కొనుగోలు చేసి గిరిజన రైతుల జీవితాలతో ఆడుకునే పరిస్థితి ఉంది. కాబట్టి ఇలాంటి సందర్భంలో వెంటనే జీడి పరిశ్రమ పార్వతీపురం అలాగే జీడి పరిశ్రమలో తాలూరు పురపాము గుమలక్ష్మపురం కొమరాడ మండలంలో నిర్మించి గిరిజనులు పండించిన జీడి పరిశ్రమ జీడి పెక్కలను 80 కేజీల 16,000 రూపాయలు కొనాలి. చీపులు కొనుగోలు చేయాలి. చింతపండు ధర గిట్టుబాటు ధర కొనుగోలు చేసి అన్ని విధాలుగా గిరిజనులు ఆదుకోవాలని కోరుతూ ఈ నెల 29న పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున ధరలే ఉంది. కాబట్టి గిరిజన యువకులందరూ పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని చెప్పి ఈ సందర్భంగా గిరిజన ప్రజలకు కోరుతున్నాం.